ఒక్క నిమిషం సార్ రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మనం ఈరోజు వచ్చేసి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటి అశ్వింతా లీగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది అండర్ 17 కేటగిరీలో కంప్లీట్గా ఉమెన్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ కింద మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయిలో నుంచి ఇంకా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క టోర్నమెంట్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా ఓన్లీ ఫర్ ఉమెన్స్ కోసం ఆర్గనైజ్ ప్రపోజ్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. అట్లాంటి ఒక ప్రోగ్రాంలో రోల్ బాల్ గేమ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ 6 week సర్టిఫికేషన్ 2 on this. అలాగే యూత్ అండ్ మినిస్ట్రీ రికగ్నైజ్ ఉంది మన రోల్ బాల్ గేమ్కి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్ జాబ్లు కూడా దీనిలో వస్తూ ఉన్నాయి. ఐ మీన్ ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన 50+ స్టూడెంట్స్ ప్లేస్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్సో పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇన్ దిస్ రోల్ బాల్ గేమ్, దోస్ హూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ ఈ రోల్ బాల్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో 2018 నుంచి జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు దాకా రెండు నేషనల్స్, 4 సౌత్ జోన్లు, 6 స్టేట్ మీట్లు కంప్లీట్ చేయడం జరిగింది. 6+ స్టేట్ మీట్ కంప్లీట్ ఈ మన రోల్ బాల్లో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఫస్ట్ అశ్వింతా లీగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇక్కడ 120+ మెంబర్స్ ఓన్లీ ఉమెన్ కేటగిరీలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ అయినా సరే, ఫుడ్ అయినా సరే మాకు ఈ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారు, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసోసియేట్ డైరెక్టర్స్ వీరందరూ కోఆపరేట్ చేసి, అలాగే ఇక్కడ మెయిన్ ఇన్ఛార్జ్గా లోపల ఉన్నటువంటి ముఖేష్ సార్ అవ్వచ్చు, మా 2 జిల్లాల ఇన్ఛార్జ్ జి అనిల్ కుమార్ సార్ అవ్వచ్చు, వీళ్ళకి మేము ఇది ప్రపోజల్ పెడితే మా ఇన్ఛార్జ్ ముఖేష్ సార్ని అప్రోచ్ అయ్యారు. ముఖేష్ సార్ వచ్చి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు ఇంతమందికి మనకు భోజనం అయినా సరే, అకామిడేషన్ స్టే ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం ధన్యవాదాలు. అలాగే ఇటువంటి టోర్నమెంట్స్కి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక NSRS అనే రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన ప్రతి ప్లేయర్కి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేయాలి, విత్ స్పాన్సర్ తీసుకోవచ్చు, అలానే చేయొచ్చు. కానీ ఈరోజు మనకి IDPS వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మన అసోసియేషన్ నుంచి కూడా మనం ప్రతిదీ కూడా మెడల్స్, ట్రోఫీస్ అయినా సరే, లిటిల్ ఇంకా వేరే అరేంజ్మెంట్స్ అని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ని ఇంకా ప్రో లీగ్, అలాగే శాప్ లీగ్స్ కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ గేమ్ ఇన్ ఇండియా లెవెల్. Also we have submitted our documents in IOC committee. It's in a way of getting more recognition. We are trying in different countries. మొత్తం 50+ కంట్రీస్ దాకా ఇది రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా 7th World Cupలో 30+ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో. అండ్ అప్కమింగ్ ఎవ్రీ క్వార్టర్కి కాకుండా ఎవ్రీ 2 years once there are 4 international going to happen in roll ball. Also Pro Indian Roll Ball League also is organized in Dubai, going to organize in future Dubai. సో దీనికి ఆప్షన్ బేస్డ్ IPL లాగే మనం ప్లేస్ని తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా. అలాగే మనకి వేరే ప్లాన్స్ మన రోల్ బాల్ అసోసియేషన్ సైడ్ నుంచి నేను కోచ్లకి కానీ, రెఫరీస్కి కానీ, కొత్తగా వచ్చిన ప్లేయర్స్కి కానీ, ఇంకా ఎవరెవరైతే ఎన్ని జిల్లాలతో ఉన్నాయి అన్ని జిల్లాలో మేము అన్ని జిల్లాల నుంచి 28 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వచ్చేసి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. ఆల్సో ఆంధ్ర రోల్ బాల్ లీగ్ అనేటువంటిది ఒక లీగ్ ప్లాన్ చేయబోతున్నాము, విచ్ ఈజ్ విత్ క్యాష్ ప్రైజ్. వీఆర్ అన్ని అరేంజ్మెంట్స్ ఆప్షన్ బేస్డ్ ప్లాన్ చేస్తున్నాము. అన్నీ కూడా మా టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని మేము అబౌట్ టు రిలీజ్ ఎవ్రీథింగ్. సో నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా సరే రోల్ బాల్ గేమ్ చూస్ చేసుకోవడం వల్ల మంచి కెరీర్ ఏర్పడుతుంది, మంచి ఎండ్యూరెన్స్ స్కిల్ వస్తుంది. ప్రతిదీ కూడా ప్లేయర్స్కి వచ్చేసి ఒక బెనిఫిటైజేషన్ త్రూ వెళ్తుంది. సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే ప్లేయర్ వైజ్ ఒక ఈ స్కిల్స్ అవ్వచ్చు, డిసిప్లిన్ అవ్వచ్చు. సో మనకి ఈ గేమ్ని మేము ఇంకా ప్రమోట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇప్పటికీ మేము చేయాల్సినంత మేము గేమ్ కోసం చేస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి జిల్లాలో ప్రతి ఇన్ఛార్జీలకు మేము చెప్పింది ఇదొకటే మాత్రమే. ప్రతి దగ్గర కూడా ప్లేయర్స్ కోసం చేస్తున్నాము. ప్రతిదీ కూడా ప్లేయర్స్ కోసం ఇంకా మేము మోర్ కోచెస్ కోసం కూడా మేము ఎవరైతే మా క్లబ్స్కి, మా అసోసియేషన్స్కి త్రూ రిజిస్ట్రేషన్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ బెనిఫిట్, కోచెస్, ప్లేయర్స్, కంప్లీట్ అకాడమీస్ బెనిఫిటేషన్ ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్స్. అలాగే
యాక్చువల్గా ఈ గేమ్ మీరు అడిగిన దాని ప్రకారం అయితే ఈ గేమ్ యాక్చువల్గా బిఫోర్ దట్ ఇంకో మాట చెప్తాను. ఇక్కడ మనలేని లక్ష్మీ కాలేజ్ మనం ఆర్గనైజ్ చేసాం. ఇదే మనలక్ష్మి కాలేజ్ గారు మనకి ఇచ్చిన ఫౌండర్తో ఉన్నారు. నేను వచ్చి అందరినీ పిల్లలతో మాట్లాడడం, గేమ్ దగ్గరుండి ఒక గంట సేపు ఒక అరగంట సేపు కూర్చొని గేమ్ చూడడం, ఇలాంటి పెద్దలందరూ ఇన్వాల్వ్ అయితే ముందు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఇదే కాలేజ్ ఉంది, ఇప్పుడు స్కూల్ ఉంది. స్కూల్లో ఉన్నటువంటి అండర్ 11 కేటగిరీ ఉంటుంది, అండర్ 14 కేటగిరీ ఉంటుంది, అండర్ 17 ఉంటుంది, అబోవ్ 17 ఉంటుంది. ఇక్కడ స్కూల్ వరకు ఎంతవరకు ఉంటుంది, అండర్ 17 వరకు మనకు పిల్లలు వస్తారు. ఇక్కడ SGF అవ్వచ్చు, ఆల్రెడీ ఒక CBSE అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సార్ ఈ స్కూల్ లెవెల్ మీరు అడిగిన ఆ స్కూల్ లెవెల్లో ఎందుకు ఉండాలి అంటే స్కూల్ గేమ్స్ మేము ఎందుకు లాస్ట్ 2 years ఆర్గనైజ్ చేసామంటే దిస్ ఇస్ ద వన్ రీజన్. అది గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే CBSE అవ్వచ్చు, లేకపోతే స్టేట్ బోర్డు అవ్వచ్చు, అది ఇంకొక IB స్కూల్ అయ్యి ఉండొచ్చు. కానీ స్కూల్లో మాత్రమే అండర్ 11 కేటగిరీ నుంచి మనకి ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే CBSE ఒక అండర్ 14 ఇస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి రఫ్ అండ్ టఫ్గా మనకి ఇంకా మెడల్ కొట్టే ఛాన్స్ పిల్లలు ఒక స్కూల్ గేమ్స్ స్టేట్ బాడీ నుంచి ఎక్కువ వస్తారు, రోల్ నుంచి. అది ఇంకొక ముఖ్య ఉద్దేశం అది. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తున్న ఈ బ్యానర్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన SAP అప్కమింగ్ క్యాలెండర్స్ ముఖ్య ఉద్దేశం, స్పోర్ట్స్ పాలసీ ముఖ్య ఉద్దేశం అయినా సరే ప్రతి జిల్లా కార్నర్స్కి మండల స్థాయికి వెళ్ళి ఇలాంటి ఒక లీగ్స్ చేయడానికి కూడా మోర్ అండ్ మోర్ ఏజ్ కేటగిరీస్ బయటకు తీయడం, అందరూ స్టేట్ CBSE కాకుండా ప్రతి పిల్లవాడు ఇందులో ఆడాలన్న ఉద్దేశంతోనే మీరన్న ఈ ఏజ్ కేటగిరీస్ ఇవి. మా రోల్ బాల్ వచ్చేసి అండర్ 11 ఫస్ట్ మినీ కేటగిరీ, అండర్ 14 సబ్ జూనియర్ కేటగిరీ, అండర్ 17 జూనియర్ కేటగిరీ. ఇప్పుడు మనం ఆర్గనైజ్ అండర్ 17 జూనియర్ కేటగిరీ, తర్వాత వచ్చేసి అబోవ్ 17 సీనియర్ కేటగిరీ. అంటే మనకి కింద కేటగిరీస్ నుంచి మెయిన్ అన్ని కేటగిరీస్కి ఇచ్చేస్తున్నాము. తర్వాత యూనివర్సిటీ లెవెల్ కూడా వీటికి ప్లాన్ చేశారు. ఈ అశ్మితా లీగ్ ఒక సక్సెస్ అయితే ఖేలో ఇండియా ఉమెన్ మెన్ వస్తాయి. అంటే ఒక కెరీర్ పరంగా చూసుకుంటే అంటే చిన్నప్పటి నుంచి అండర్ 11 కేటగిరీ సైడ్ నుంచి చూసుకున్నా కానీ ఇక్కడ నుంచి అండర్ 11 దగ్గర నుంచి సీనియర్ కేటగిరీ యూనివర్సిటీ లెవెల్ ఒక కెరీర్ వైజ్ నేను చెప్పింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి ఒక డైరెక్ట్ ఆడకంటే అండర్ 11 ఎవరైతే చూస్ చేస్తున్నారో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ కిడ్ విల్ బికమ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో పర్ఫెక్షన్ ఇది పక్కన పెడితే ఇంకొక ముఖ్య ఉద్దేశం నేను చెప్పాలండి. చాలామంది అనుకుంటారు పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ అవ్వచ్చు, కొత్త కోచ్లు అవ్వచ్చు, ఎంత కాస్ట్ పడుతుంది ఇంత కానీ రోల్ బాల్ అసోసియేషన్లో వెరీ క్లియర్గా ఈ టోర్నమెంట్ మేము చెప్పాము ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ది ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్. మేము ఈ వెన్యూ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఈసారి మనం అప్రోచ్ అవ్వడం, కంప్లీట్గా పేరెంట్స్ కూడా వచ్చి హ్యాపీగా మంచి ఫుడ్, మంచి టైం కంప్లీట్గా ఇవన్నీ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వి ఆర్గనైజ్డ్. ఇది కాకుండా అసోసియేషన్లో కూడా మేము చెప్పేది ఒకటే, అసోసియేషన్ మీట్స్లో కూడా వెరీ క్లియర్గా ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ మీట్స్ వస్తున్నారో దే విల్ గెట్ ద లెవెల్ ఆఫ్ ది అకామిడేషన్ ఇఫ్ పాసిబుల్ ఇన్ ద లోకల్, లేదు డిపెండ్స్ ఆన్ టైమింగ్. బట్ స్టేట్ మీట్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఫుడ్ అకామిడేషన్ అసోసియేషన్ విల్ టేక్ కేర్, డిపెండ్స్ ఆన్ ద మినిమం ప్రైజెస్. ఇప్పుడు అన్ని చోట్ల మనకి బట్ అసోసియేషన్ ఇస్తున్నాము. తర్వాత నేషనల్ రేట్ చూసినా కూడా విత్ ఇన్ మినిమం ఎంట్రీస్ 4 to 5 days అకామిడేషన్ ఫుడ్ నేషనల్ ప్రొవైడ్ చేస్తుంది. సో విత్ వెరీ వెరీ లో కాస్ట్ అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంతకు మించి నేను మా గేమ్ గురించి చెప్పాలన్నా సరే మా వెబ్సైట్ andhra.com, రోల్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ వెబ్సైట్కి వెళ్తే యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబౌట్ ద గేమ్, అబౌట్ ది రూల్స్, అబౌట్ ది ప్లేయర్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. నమస్తే అండి, నా పేరు లలిత ప్రియ. టుడే మేము ఇవాళ అశ్మితా లీగ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, రోల్ బాల్ గేమ్ది. ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ అశ్మితా లీగ్కి లావణ్య మేడం. ఈ గేమ్ ఏంటంటే మనం అండర్ 7 కేటగిరీ చేసాం ఇక్కడ, అండర్ 17 కేటగిరీ చేసాం ఇక్కడ. అండర్ 8 years నుంచి పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం ఎంట్రీ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగింది, 1 rupee కూడా ఎవరు ఛార్జ్ చేయలేదు. మనకి IDPS స్కూల్ వాళ్ళు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అన్నీ ఇచ్చి చాలా బాగా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. IDPS స్కూల్ సింగరాయకొండ చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనకి లోకల్ ఇన్ఛార్జ్ వచ్చేసి అనిల్ కుమార్ సార్, ఆయన కూడా చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. ఏంటంటే ఇక్కడ ఏజ్ గ్రూప్, మా రిఫరీస్ అయినా మా స్టాఫ్ అయినా చాలా పర్ఫెక్ట్గా ఇవాళ నిన్న లీగ్స్ కంప్లీట్ చేసి ఇవాళ సెమీఫైనల్స్, ఫైనల్స్ కంప్లీట్ చేశారు. సో ఇవాళ రిజల్ట్ వస్తే ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం, సెకండ్ ప్లేస్ గుంటూరు డిస్టిక్ అండ్ థర్డ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి. అలా అని చెప్పి వాళ్ళ ముగ్గురే గ్రేట్ అని కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళ ఫైనల్ స్టెప్ దాకా ఆడారు. ఎవ్రీ వన్ ఈజ్ అన్ అచీవర్ టుడే. ఏదో 1.2 points తేడాతో మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు తప్ప ఎవ్రీ వన్ ఈజ్ వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇక్కడ మా అసోసియేషన్ వచ్చేసి రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మా ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, వైస్ ప్రెసిడెంట్
ప్రతాప్ సార్, జి ప్రతాప్ సార్, సెక్రటరీ ఆళ్ళ అనిల్ కుమార్ రెడ్డి గారు, మేడం వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ లోకల్ డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే మేము ఇది ఇవాళ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయగలిగాం. థ్యాంక్ యూ.